హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంక ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి ఇది నిన్నటి వ్లాగేనండి. నిన్న ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అంటే 11 అట్లా అవుతుంది టైము. ఇంక అప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. సో ఇంకొకసారి మన గార్డెన్ చూడండి. అంటే చూపించి చాలా రోజులు అయిపోతుంది. ఇంతకుముందు మొక్కలు ఉన్నప్పుడు చూపించాను. అండ్ అక్కడ ఇసుక వేసినప్పుడు చూపించాను. ఇంకా ఆ తర్వాత అసలు చూపించలేదు కదా. ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉన్నట్లు ఉందండి నిజంగా, మొక్కలు ఏం లేకపోయేసరికి. కానీ మొక్కలు ఉంటేనే బాగుంటుంది గ్రీనరీగా. బట్ మొక్కలు లేకపోయేసరికి కొంచెం ప్లేస్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంతకుముందు మొక్కలు ఉన్నప్పుడు ఏంటంటే ఏంటో అంత ప్లేస్ లేనట్టు కొంచెం ఇరుకిరుగ్గా అనిపించినట్లు గార్డెన్లో అట్లా ఉండేదనమాట. కానీ ఇప్పుడు మొక్కలన్నీ తీసేసాము. ఇంకా పైన కన్స్ట్రక్షన్ వల్ల అన్నీ తీసేసరికి ఇంకా కొంచెం ఫ్రీగా కొంచెం ప్లేస్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అక్కడ చిక్కుడు తీగ అది ఉండేది కదా, అది కూడా కంప్లీట్గా ఎండిపోయింది. మొన్న ఇక్కడ ఇసుకున్నన్ని రోజులు కూడా ఇంకా వాటర్ అట్లా ఏమీ పట్టలేదనమాట. చాలా తక్కువ పట్టాం మొక్కలకి ఇంకా ఇసుకుండడం వల్ల. ఇంకా అందుకని చెప్పేసి ఆ చిక్కుడు తీగ అది ఆల్మోస్ట్ ఎండిపోయింది అనమాట. ఇంకా అందుకని అది కూడా పీకేశారు. ఇంకా ఏమీ పెద్దగా లేవులేండి. ఇది కరివేపాకు, అలాగే ఆ తీగ వచ్చేసి దొండ తీగ అనమాట. ఇంకా ఈ కరివేపాకు కూడా ఇప్పుడు కొంచెం గ్రోత్ వస్తుందనమాట. ఇప్పుడైతే నేను అసలు కట్ చేయట్లేదు కరివేపాకు. మొన్న ఊరెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళాను కదా, అప్పుడు తెచ్చుకున్నాననమాట అక్కడి నుంచి. ప్రస్తుతానికి అది చాలా ఉంది, అదే యూజ్ చేసుకుంటున్నాను. ఇదైతే ఏమి కట్ చేయట్లా, కొంచెం మంచిగా గ్రో అవ్వనిద్దాము అని చెప్పేసి. ఇంకా ఏమీ లేవండి కూరగాయ మొక్కలు, అట్లా ఆకుకూరలు అయితే ఏమీ లేవు. ఆకుకూర అది టబ్స్లో ఉంది కదా, అది మాత్రం పొన్నగంటాకండి. ఇంకా అసలు ఏమీ లేవనమాట. వంగ మొక్క ఒకటైతే ఉంది, ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది గార్డెన్. ఇంకా ఈ పూల మొక్కలు ఇవైతే బాగున్నాయండి. ఇక్కడ కూడా ఏంటంటే చూడండి, ఇక్కడ బండలు అవన్నీ తీసేసి గుంటలాగా తవ్వారు. ఎందుకంటే వాటర్ అక్కడ స్ట్రక్ అయిపోయినాయండి. మేము షింక్ దగ్గర కానీ వాష్రూమ్లో ఇట్లా యూజ్ చేసే వాటర్ ఉండే కదా, అన్నీ కూడా అక్కడ స్ట్రక్ అయిపోయి ఇంకా వెళ్ళట్లేదు అనమాట మొన్న 1 డే అయితే. ఇంకా అందుకని చెప్పేసి అక్కడ ఒక గుంటలాగా తవ్వేసి అక్కడ పైప్ పెట్టేసి, పైప్ మార్చేసి పైప్ పెట్టి ఇంకా అలా కొంచెం పెద్ద పైప్ పెట్టారనమాట. ఇంకా అలా ఇంకా కానీ మొక్కలకైతే ఏమీ అవ్వలేదు. మొక్కలు కదిలించకుండా పక్కన అయితే అలాగా పైప్ పెట్టడానికి మట్టి అయితే తవ్వారనమాట. ప్రస్తుతానికి అవైతే బాగున్నాయి. ఇంక లేదు, ఆ మొక్కలు కూడా పోతాయేమో అనేసి అనుకున్నా నేను. ఇంక ఇవి కూడా పోతే మా ఇంటికి అసలు ఇంకా లుక్కే ఉండదండి నిజం చెప్పాలంటే. కానీ ఇంకా మొక్కలు అవేమీ కదిలించకుండా చక్కగా సైడ్ నుంచి అలా కాలువలాగా తీసేసి పైప్స్ అయితే పెట్టేశారనమాట. సో అది ప్రస్తుతానికైతే పైన ఇంకా స్లాబ్ వేసి మొన్న చెక్కలు అవన్నీ పెట్టారు కదా, ఆ చెక్కలు అలానే ఉన్నాయి. ఇవాళ వస్తాము తీయడానికి అని చెప్పేసి అన్నారు. మరి ఇవాళ ఏమి రాలేదు. మరి రేపు ఏమన్నా వస్తారేమో ఇంక చూడాలి. ఇంకా 15 డేస్ అవుతుంది కదా స్లాబ్ వేసి, ఇంకా చెక్కలు అవన్నీ తీయాలంట. కానీ ఇంక వాళ్ళేమో ఇవాళ రాలేదు, మరి రేపు వస్తారేమో చూడాలి. సో అదండి, బయట గార్డెన్ అయితే అట్లా ఉంది. ఇంకా లోపలేమో ఇక్కడ రైస్ కుక్ అవుతుందనమాట. ఇంకా కొంచెం ఈ గంజి వాటర్ ఉంటాయి కదా, ఇవైతే తీసుకుంటున్నాను. ఇవాళ ఒక ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనేసి ఇంక ఈ గంజి వాటర్ అయితే కొంచెం అట్లా తీసుకుంటున్నాను అనమాట. కుక్కర్లో యాక్చువల్గా ఇవాళ అది ఉంటుంది కదా గ్యాస్కెట్, అది కూడా పెట్టలేదు. ఎందుకంటే మళ్ళీ విజిల్ వస్తే ఇంకా మళ్ళీ తీసుకోవడానికి కుదరదు కదా మనకి. ఇంకా అందుకని చెప్పేసి గ్యాస్కెట్ పెట్టకుండా నార్మల్గా లిడ్ క్లోజ్ చేశాను. ఇంకా నేను గంజి వాటర్ తీసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ గ్యాస్కెట్ పెట్టేసేసి అప్పుడు మళ్ళీ లిడ్ అయితే క్లోజ్ చేశాను అనమాట. సో అదే ఇంక ఇవాళ కర్రీ అయితే కాలీఫ్లవర్ అండ్ టొమాటో కర్రీ చేద్దామనేసి ఇంక అక్కడ కాలీఫ్లవర్ కూడా తీసి పెట్టుకున్నానండి. ఇంక ఇక్కడైతే ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను అనమాట. ఎవరితో అంటే మహాలక్ష్మితో అనమాట. కాల్ చేసి చాలా రోజులు అవుతుంది. ఇంక అలా లంచ్ ప్రిపేర్ చేసుకుంటూ తనతో అయితే ఫోన్ కాల్ మాట్లాడుతున్నాను అనమాట. తను యాక్చువల్గా కిందటి వీడియో అండి, అంటే మళ్ళీ రీఅప్లోడ్ చేశాను కదా, అసలు ఏమైంది, అది ఎందుకు, ఎలా జరిగింది, ఎలా డిలీట్ అయింది అని చెప్పేసి అడుగుతూ ఉంది. ఇంకా అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. మీకు కూడా ఒక డౌట్ ఉంది కదా, మళ్ళీ ఎందుకు అప్లోడ్ చేశానా అది అనేసి. యాక్చువల్గా ఆ వీడియోలో అండి, అంటే కిందటి వీడియోలో టెంపుల్కి వెళ్ళాను కదా, ఆ వీడియోలో అనమాట ఒక చిన్న క్లిప్ నాకు నచ్చలేదన్నమాట. అంటే ఒక 10 to 15 సెకండ్స్ అట్లా అయితే ఉంటుంది. సో అది నాకు నచ్చలేదు, దాన్ని డిలీట్ చేద్దామనేసి నేను యూట్యూబ్ ఎడిటర్లో వెళ్ళి డిలీట్ చేద్దామని దాన్ని అక్కడ స్ప్లిట్ చేశాను అనమాట, ట్రిమ్ చేశాను. అయితే నేను యాక్చువల్గా వేరే టెక్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఛానల్లో వీడియో చూసే చేశాను అనమాట.
అయితే ఏం జరిగిందంటే నేను డిలీట్ చేద్దాము అనుకున్న ఆ చిన్న క్లిప్పింగ్ మాత్రమే యూట్యూబ్‌లో ఉండిపోయి మిగతా 18 మినిట్స్ వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి. అసలు నాకైతే అసలు ఏం అర్థం అవ్వల. కాసేపు బుర్ర పోయిందనమాట. అరే! ఎందుకు ఇలా జరిగింది? ఏంటి? అనేసి చాలా సేపు బాధపడ్డాననమాట. అంటే నాకు ఆ వీడియో కొంచెం మంచిగా రీచ్ వెళ్తుందండి. నాకు చాలా రోజుల తర్వాత ఒక వీడియో మంచి రీచ్ వెళ్తుంది. అప్పుడు నేను చూసినప్పటికి అది 10,000కి వెళ్ళింది అనమాట ఆల్మోస్ట్. సో, అది ఇంకా వెళ్ళేది. ఇప్పటికి కూడా వెళ్తూనే ఉండేది. సో, దానికి మంచి రీచ్ వచ్చింది. నేను చాలా హ్యాపీగా ఉన్నా. అరే! ఒక వీడియో కొంచెం మంచి రీచ్ వెళ్తుందిలే అనేసి చాలా హ్యాపీలో ఉన్నా. అయితే ఒకసారి వీడియో చూద్దాము అనేసి నాది నేను వేరే అకౌంట్‌లో చూసుకుంటా ఉంటుంటే అక్కడ ఒక చిన్న క్లిప్ నచ్చలేదని చెప్పేసి ఇంకా దాన్ని డిలీట్ చేద్దామని పోతే మొదటికే మోసం వచ్చిందనమాట. సో, అలా జరిగిందండి. నిజంగా యూట్యూబ్‌లో ఇలాంటివి జరిగినప్పుడు చాలా అంటే చాలా బాధేస్తది. అసల ఇంతవరకు వాచ్ టైమ్ కంప్లీట్ అవ్వక, మోనిటైజేషన్ అవ్వక ఉన్న వాళ్ళు అసలు ఎంత బాధపడతారో ఒకసారి అడగండి. ఎందుకంటే ఏ వీడియో వైరల్ అవుతదా? ఎప్పుడు వాచ్ అవర్ కంప్లీట్ అవుతదా? ఎప్పుడు మోనిటైజేషన్ అవుతదా? అని ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇక మా వల్ల కాదు చేయలేము అని వదిలేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో, అట్లాంటిది వాళ్ళు వాచ్ అవర్స్ కోసం ఎదురు చూసినా మేము కూడా అంతే కదా! మాకు ఏ వీడియో వైరల్ అయినా కొంచెం సబ్స్క్రైబర్స్ వస్తారని, లేదంటే కొంచెం రెవెన్యూ యాడ్ అవుతదని మేము అంతే ఎదురు చూస్తాం కదా! సో, అట్లా మంచి రీచ్ వెళ్తుందని అని ఆనందపడేలోపు అదైతే అలా జరిగిందనమాట. ఇక ఆ రోజు నేను యాక్చువల్‌గా లంచ్ కూడా చేయలే అప్పటికి. ఇంకా ఆ రోజు 5కో, 5:30కో తిన్నాను. ఏదో ఇక జరిగింది జరిగిపోయిందిలే ఇంకేం చేస్తాం అనేసి మళ్ళీ ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటారేమో అనేసి మళ్ళీ రీఅప్‌లోడ్ పెట్టాను. దానికంటే ఫస్ట్ అక్క వాళ్ళతో, ఆడపడుచు వాళ్ళతో వెళ్ళాను కదా! సో, నాకు కొంచెం ఆ వీడియో మెమరబుల్‌గా ఉంటది అనేసి వ్యూస్ అయితే నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయలా. ఎందుకంటే ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. అప్పటికే దానికి చాలా రీచ్ వచ్చింది. మళ్ళీ చూడాలంటే ఎవరు చూస్తారు చెప్పండి? చూడని వాళ్ళన్నా చూస్తారులే. నాకు కొంచెం మెమరబుల్‌గా ఉంటది అనేసి మళ్ళీ అప్‌లోడ్ పెట్టాననమాట అంతే. దానికి కామెంట్స్ కూడా మంచిగా చేశారు. శారీ బావుంది. అది ఇది అని చెప్పేసి శారీలో బావున్నారనేసి. అందరికీ చాలా చాలా థాంక్స్ అండి. కామెంట్స్ నేను అన్నీ చదివా. కాకపోతే అన్నీ ఒకేసారి రిప్లై ఇస్తాననమాట. చదివాను కానీ ఇంకెవరికీ అందరికి ఒకేసారి రిప్లై ఇద్దాంలే అనేసి అప్పుడు ఎవరికీ రిప్లై ఇవ్వలేదు. అందరి కామెంట్స్ కూడా చదివాను నేను ఆ వీడియోకి పెట్టిన వాళ్ళు. సో, అందరికీ చాలా అంటే చాలా థాంక్స్. సో, అదండి యాక్చువల్‌గా విషయం అయితే అందుకే మళ్ళీ రీఅప్‌లోడ్ పెట్టాననమాట. సో, అది ఇంక అక్కడ తను అదే అడుగుతుంటే మహాలక్ష్మి ఇంక తనతో చెప్పుకుంటూ ఇంక అక్కడ వంట అయితే చేసుకుంటున్నాను. ఇక్కడైతే రెసిపీ అండి కాలీఫ్లవర్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళల్లో కాసేపు ఉంచుకున్నాననమాట. పురుగులు అట్లా ఉంటాయి కదా! అందుకని చెప్పేసి. ఇంకా తర్వాత కాలీఫ్లవర్ అన్నిటిని కూడా వాటర్‌లోంచి సెపరేట్ చేసి ఇంక ఇక్కడ కర్రీ కూడా చేశాను. మనం చికెన్ గ్రేవీ కర్రీ చేస్తాం కదా! సేమ్ అదే ప్రాసెస్ అండి. స్కూల్ ఎంతసేపు? ఇదిగో స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ తీసుకొచ్చావా? స్నాక్స్ బాక్స్ వాటర్ బాటిల్ తాలేదా? అయితే నీకు పుచ్చకాయ లేదు. అయితే నీకు పుచ్చకాయ లేదు. ఓకేనా? పుచ్చకాయ లేదు నీకు. వద్దుగా? సరేలే. ఇంకా నేను కర్రీ చేస్తా ఉన్నానా ఈలోపు ఇంక మా చిన్నోడు కూడా వచ్చాడనమాట. ఇవాళ మార్నింగే వెళ్ళారు స్కూల్‌కి. ఇంక మామయ్య తీసుకొచ్చారనమాట. మామయ్య తీసుకొస్తున్నారండి. శివరాత్రి ముందు తీసుకొచ్చా నేను అంతే. ఇంకా తర్వాత నుంచి ఇంక వీళ్ళకి ఒక్కొక్క రోజు ఆఫ్టర్‌నూన్ నుంచి ఉంటుంది. ఒక్కొక్క రోజు మార్నింగ్ నుంచి ఉంటుంది కదా! మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇంక మామయ్య తీసుకొస్తున్నారనమాట మోస్ట్‌లీ. ఇంకా ఊరు నుంచి వచ్చిన తర్వాత నేనైతే ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో, ఇంకా అట్లాగా వేడిగా ఉంది బయట కొంచెం ఎండలున్నాయి కదా! సో, ఇంకా చల్ల చల్లగా పుచ్చకాయ తిందాము అని చెప్పేసేసి ఇంక అలా తలా ఒక పీస్ అయితే కట్ చేశాననమాట. మా వాడు కూడా వచ్చాడు కదా! ఎండలో వచ్చారు. ఇంక మామయ్యను వాడు కూడా తింటారులే అని చెప్పేసి ఇంక అలా తలా ఒక పీస్ కట్ చేశాను. మా అత్తయ్య లేరండి ఆ టైంలో. ఇంక అందుకే 4 పీసెసే కట్ చేశాను. మళ్ళీ ఇది కూడా అంటారు మీ అత్తయ్యకి ఇవ్వరా? మీ మామయ్యకి ఇవ్వరా? అని చెప్పేసి అందుకే చెప్తున్నాను. ఇంకా అలా తలా ఒక పీస్ అయితే తింటా ఉన్నామనమాట. అసలు బయట వేడికి అంటే పుచ్చకాయ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే ఏంటంటే ఇంకా స్వీట్ అనిపిస్తదండి. నార్మల్‌గా తింటే మాత్రం అంత సాటిస్ఫాక్షన్‌గా అనిపించదు నాకైతే. అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నామనుకోండి చల్ల చల్లగాను ఇంకొంచెం స్వీట్‌గా అనిపిస్తదండి. అంటే చల్లదనం అనుకో ఏమో గానీ ఇంకా కొంచెం స్వీట్‌గా ఉన్నట్లు అనిపిస్తదనమాట. మరి మీకు కూడా అనిపిస్తదా ఇలానే? కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. సో, ఇంక ఇక్కడైతే కర్రీలో కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా పీస్ కుక్ అయ్యేంత వరకు కూడా కొంచెం కుక్ చేసుకోవాలనమాట. ఇది చాక్లెట్ ఫ్లేవర్‌తో ఉన్న ప్రోటీన్ బార్ అబ్బా. లేదా రారా
పక్కమల్లి కూడా వెళ్ళావా తాతంటే ఏందే వాసన చూస్తాడు. బిస్కెట్ పెట్టమ్మా. ఏం కూరమ్మా ఇవాళ? దెబ్బలు పడతేసానమ్మా. ఏం కూర ఇవాళ స్కూల్లో? మరి నువ్వు ఎందుకు ఓపెన్ చేసావు ఇప్పుడు? అవి మెత్తపడతాయిగా. తినేవాడికి లాగా ఓపెన్ చేసావు. నువ్వున్నా ఒక పక్కన ఉంచవులే, కానీ వాడైతే ఉంచుతాడు, ఎందుకంటే వాడికి అయితే దిగవు కాబట్టి. ఇంకా ఈ కర్రీ అయ్యేలోపు వాడితో కొంచెం సేపు అట్లా టైం స్పెండ్ చేశాను అనమాట. ఇంక ఇక్కడ కర్రీ అయితే ఒకసారి చెప్తా చూడండి ప్రాసెస్. అంటే చికెన్ కర్రీ ప్రాసెసే, కాకపోతే దీనిలో నేను పోపు పెట్టుకున్నాను అనమాట. నచ్చితే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత ఉడికించుకున్న కాలీఫ్లవర్ కూడా వేసి ఒక 2-3 నిమిషాలు అలా కుక్ చేసుకున్న తర్వాత కారము, ధనియాల పొడి కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని టొమాటోస్, జీడిపప్పు, ఎండు కొబ్బరి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఆ పేస్ట్ కూడా వేసి ఒక 4-5 మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు 1 గ్లాసున్నర అలా వాటర్ వేసుకొని మంచి గ్రేవీ అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమేనండి. ఫైనల్గా గరం మసాలాను కొంచెం కసూరి మెతి అయితే వేసాను. కొత్తిమీర ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదని కసూరి మెతి అయితే వేసాను అనమాట. అంతే, టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఇలా చేయకపోతే ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా ఇప్పుడు టైం అయితే 3 అట్లా అవుతుంది. అబ్బా అదిగోండి మా చిన్నోడు అయితే పడుకున్నాడు, పడుకోబెట్టేశాను అనమాట. చండగడిని అయితే బయట మామయ్య వాళ్ళు వర్క్ చేస్తున్నారు, వీడేమో ఇంకా ఊరికే వాళ్ళకి అడ్డు వెళ్తున్నాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే పడుకోబెట్టేశాను. అండ్ ఇదిగోండి నేను కూడా ఫేస్ ప్యాక్ అయితే మిక్స్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే దీన్ని అప్లై చేసుకుంటాను. ఒక 1/2 అవర్ అట్లా ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ ఇది ఎలా మిక్స్ చేసుకున్నాను ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ ఆ తర్వాత మొన్న కట్టుకున్న శారీ గురించి డీటెయిల్స్ అడిగారు కదా, ఎక్కడ తీసుకున్నారు ఏంటి, కాస్ట్ ఎంత పడింది ఏంటి అని చెప్పేసి. సో ఇది అప్లై చేసుకుంటా ఉంటాను అండ్ బ్యాక్గ్రౌండ్ అదైతే చెప్తా ఉంటాను. సో చూస్తూ ఉండే. అండ్ ఫస్ట్ అయితే ఇది ఎలా మిక్స్ చేసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే ఫస్ట్ బౌల్లో ఒక 1 స్పూన్ వరకు బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్ అను, ఒక 2 స్పూన్స్ శనగపిండి, కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా గంజి వాటర్, అదే రైస్ కుక్ చేసుకునేటప్పుడు కొంచెం ఆ రైస్ వాటర్ అయితే తీసి పెట్టుకున్నాను కదా గంజి వాటర్, ఆ వాటర్ యాడ్ చేసుకొని ఇంకా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవడమే. సో రైస్ ఫ్లోర్ ఇదంతా కూడా ఇప్పుడు సమ్మర్ కదండి, ట్యాన్ రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంక ఈ శనగపిండి, పసుపు కొంచెం ఫేస్ గ్లో రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. రైస్ వాటర్ ఇంకా ఫేస్ కొంచెం స్మూత్గా రావడానికి. సో అట్లాగా ఈ సమ్మర్లో ఈ ప్యాక్ అనేది మన ఫేస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. రైస్ ఫ్లోర్ ఏంటంటే మనకి కొంచెం ఇలా ప్యాక్ లాగా వేసుకున్నప్పుడు అతుక్కుపోయినట్లు కొంచెం టైట్గా అనిపిస్తుంది అనమాట. సో దానివల్ల మనకి బ్లాక్ హెడ్స్ కానీ లేదంటే ట్యాన్ ఎక్కడన్నా ఉన్నా సరే అదంతా రిమూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా శనగపిండి, పసుపు అంటే తెలిసిందే కదా, కొంచెం ఫేస్ గ్లో రావడానికి అట్లాగా. సో బాగుంటుంది అనమాట ఈ సమ్మర్లో ప్యాక్ అనేది. నన్ను మొన్న ఎవరో అన్నారు, అక్క ఏంటక్క ఈ మధ్య బ్లాక్ అవుతున్నావు అని చెప్పేసి కామెంట్ చేశారు. అవునా అనిపించి ఇంకా నేనంటే అంత పర్టికులర్గా ఏం పెట్టుకోనండి. సో ఎప్పుడన్నా ఇట్లా గుర్తొచ్చినప్పుడు పెడతాను అనమాట అంతే. సో అది ఈ ప్యాక్ పెట్టుకుంటాను అనమాట అంతే. సో అదనమాట. ఇంకా అలా ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకుంటా ఉన్నాను. ఏ ఫేస్ ప్యాక్ వేసుకున్నా సరే ఫస్ట్ మనకి సరిపడుతుందా లేదా అనేది కొంచెం హ్యాండ్ పైన అప్లై చేసుకొని చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇంకా మన ఫేస్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. బాగా తీసుకొచ్చారా కాల్చలు కడుక్కున్నావా? ఆడుకోపో, వాడు వచ్చేసాడు. ఇవాళ మా పెద్దోడు అర్లీగా వచ్చేసాడు. రోజు 5:15కి అలా వచ్చేవాడు, ఇవాళ 4కే వచ్చేసాడు అనమాట. ఏదో మీటింగ్ ఉందంట, అందుకని చెప్పేసి ఇంకా అర్లీగా పంపించేశారు వాళ్ళని అయితే. సో అదే ఇంక ఇక్కడైతే ఇంకా ప్యాక్ మొత్తం కూడా రిమూవ్ చేస్తున్నానండి. ఒక 1/2 అవర్ 45 మినిట్స్ అట్లా అయితే ఉంచుకున్నాను. ఆ తర్వాత కొంచెంగా ఫస్ట్ ఫేస్ని అయితే కొంచెం లూజ్ లాగా చేసుకోండి. ప్యాక్ అదంతా వేసుకున్నాం కదా, కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూని కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటూ అలాగా అప్లై చేసుకుంటూ ఇంకా ప్యాక్ మొత్తాన్ని కూడా
రిమూవ్ చేసుకోవాలన్నమాట. కొంచెం చేతులతో రబ్ చేస్తూ ఇంకా అదంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. సో ఇంకా శారీ డీటెయిల్స్ విషయానికి వస్తే, శారీ నేను ఆల్రెడీ ఇంతకుముందు మీతో షేర్ చేశానండి. ఎప్పుడంటే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం టైంలో అనమాట. అప్పుడు వరలక్ష్మి వ్రతం అప్పుడు అమ్మవారికి పెట్టుకుందాం అనేది తీసుకున్న శారీ అది. అప్పుడే నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను. మరి అప్పుడు చూసి ఉండకపోవచ్చు, అడిగారు కాబట్టి చెప్తున్నాను. అది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో శాంభవి కలెక్షన్ అనే పేజ్లో అయితే తీసుకున్నాను. సో ప్రమోషన్ కాదండి, నేను నా డబ్బులతోనే కొనుక్కున్నాను. శాంభవి కలెక్షన్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్పుడు కాస్ట్ వచ్చేసి అది నాకు 800 పడిందనమాట. ఫ్యాబ్రిక్ ఏమో డోలా సిల్క్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది నిజంగా. నాకైతే శారీ బాగా నచ్చింది. అది కొనుక్కున్నాను కానీ అది ఎప్పుడు కట్టుకుందామా అనేసి చాలా వెయిట్ చేశాను. ఫైనల్లీ దానికి ముహూర్తం మొన్న కుదిరిందనమాట. దానిలో ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. అన్ని కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. నేను అంతకుముందు వ్లాగ్ కూడా చేశాను అనమాట. అంటే మా అక్క కూడా తీసుకుంది, 4 శారీస్ ఏమో తీసుకున్నట్లుంది. అవి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్. అవి కూడా నేను ఆల్రెడీ షేర్ చేశాను ప్రీవియస్ వ్లాగ్స్లో. శ్రావణ మాసం టైంలో ఆ వ్లాగ్స్లో అయితే ఉంటుంది, ఎవరికన్నా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి. సో అది ఇన్స్టాగ్రామ్ పేజ్లో శాంభవి కలెక్షన్ అనే పేజ్లో కాస్ట్ అయితే 800 పడింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ అండి. కాకపోతే బ్లౌజ్ పీస్ ఏంటంటే స్టిచ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. అంటే ఆ నీడిల్ ఉంటుంది కదా, నీడిల్తో పాటు థ్రెడ్ కూడా వచ్చేస్తుంది అనేసి చెప్పారనమాట. సో అంటే మేబీ ఒక 3-4 వాషెస్ తర్వాత బ్లౌజ్ ఏమన్నా పిగిలిపోతుందేమో. నేను అది తెలియక నేను చాలా మంచిగా కుట్టించుకున్నాను అనమాట. బ్లౌజ్ కూడా బాల్స్ పెట్టించుకొని మంచిగా డిజైన్ చేయించుకున్నాను. చాలా నచ్చింది. వాళ్ళు అలా చెప్పేసిన తర్వాత అరే బాబు అని కొంచెం ఇదయ్యాను అనమాట. కానీ అది చూసుకొని తీసుకోండి. అంటే ఇప్పుడు ఆ శారీలో బ్లౌజ్ కాకుండా నార్మల్గా బ్లౌజులు కూడా మ్యాచ్ చేసుకొని స్టిచ్ చేయించుకుంటున్నారు కదా, సో అలా ఎవరైనా తీసుకోవాలన్నా కూడా తీసుకోవచ్చు. శారీ మాత్రం చాలా బాగుందనమాట. సో అదండి. ఇంక ఇక్కడైతే తర్వాత ప్యాక్ మొత్తం కూడా తీసేసాను. నార్మల్ వాటర్తోనే ఫేస్ కూడా వాష్ చేసుకున్నాను అనమాట. చూసారు కదా, మీరే చూసారు డిఫరెన్స్ అయితే. ప్యాక్ అప్లై చేసుకునే ముందు కూడా ఒకసారి నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని అప్లై చేసుకుంటే మంచిదన్నమాట. సో ఇంక ఇక్కడైతే వాస్విక్ వచ్చాడు కదండి టీవీ ముందు కూర్చొని, నాకేమన్నా స్నాక్స్ చేయి మమ్మీ అనేసి గోల్ అనమాట. అందుకే ఇక్కడ క్యారమిల్ మక్కన్ అయితే చేశాను. ఇయ్యనా నువ్వు చేయమందే? ఎందుకు కాలుతున్నాయి, కొంచెం ఆరనే కాదలేదా? చెన్నమ్మ ఇదిగో కాలుతలేదు పట్టు. బాగున్నాయి అంటే బాగున్నాయి. వాడు అడగడం కూడా ఇవే అడిగాడు. కాకపోతే చాక్లెట్ మక్కన అడిగాడు అనమాట. ఇంతకుముందు చేసావు కదా మమ్మీ బ్రౌన్ కలర్లో చాక్లెట్ ఫ్లేవర్తో ఉన్నాయి, అవి చేయి మమ్మీ అని చెప్పేసి అడిగాడు. ఇంకా అందుకని ఇక్కడ క్యారమిల్ మక్కన కోకో పౌడర్ వేయకుండా చేశాను. అంటే కొంచెమే కదా నేను తీసుకుంది, ఇవే ఉన్నాయి మక్కన ఇంట్లో, లేవు అయిపోయాయి, మళ్ళీ ఇంకా ఉన్న వాటితోనే చేస్తే కొంచెం బెల్లం పౌడర్ కదా, వాటర్ వేసేసరికి వెంటనే క్యారమలైజ్ అయిపోయింది. ఇంకా కోకో పౌడర్ వేసేంత టైం లేదు, అందుకనేసి ఓన్లీ ఇంకా క్యారమిల్ మక్కన అని చేశాను అనమాట. నెయ్యిలో రోస్ట్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకొని ఒక 4 స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి క్యారమలైజ్ అయిన తర్వాత మకానా వేసి బాగా మిక్స్ చేసుకోవడమే. టేస్ట్ చాలా బాగుంటాయండి, క్రిస్పీగా, పిల్లలకి అయితే బాగా నచ్చుతాయి అనమాట. నో అవుట్ సైడ్ ఫుడ్, ఓకే? మమ్మీ చేసి తినాలి. ఎస్ అవుట్ సైడ్ ఫుడ్డా? తెచ్చుకోండి, ఒక్కడ బీగుతా ఈప్ మీద పెట్టి. మరి తెచ్చు. ఇంకా ఆ బెల్లం ఉంది కదా అడుగున, అంటే ప్యాన్లో, అది ఏంటంటే కొంచెం వాటర్ వేసి మెల్ట్ చేసుకున్నాను చూసారు కదా. సో ఆ వాటర్లో కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని కొంచెం కాఫీ పౌడర్ వేసేసి కాఫీ లాగా పెట్టుకున్నాను అనమాట. పాలు చాలా తక్కువ ఉన్నాయి, నీళ్ళు ఎక్కువ ఉండేసరికి టేస్ట్ ఏమో అంతకు లేదు. అందులోనూ మా అత్తయ్య పాలల్లో తోడు కూడా వేశారు, ఇంకెక్కడ విరిగిపోతాయేమో అనేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇంకా ఆఫ్ చేశాను అనమాట. అంటే జస్ట్ అప్పుడే వేసినట్లున్నారు తోడు, అందుకే ఏం విరగలేదు. నేను ఇవి తాగుతునేసరికి మా వాడు గ్లాస్ తెచ్చుకున్నాడు, బాగాలేదని చెప్పేసి చెప్తున్నాను. అంటే ఇంకా అలా అయినా వాడు అడగకుండా ఉంటాడు అనేసి. సో ఇంకా మరి ఇదండి ఇవాల్టి వ్లాగ్. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.